వర్షాకాలం వచ్చిందంటే బెజవాడ వాసులు భయంకుప్పులైతే ఉంటారు. గత ఏడాది ఏదైతే ఉందో సెప్టెంబర్ మాసంలో బుడమేరు కాలం నుంచి ఒకేసారిగా రెగ్యులేటర్ దగ్గర నుంచి వాటర్ ఒకేసారిగా ఈ సెంట్రల్ నియోజకవర్గం వైపు మళ్ళడంతో ఈ ప్రాంతం అంతా కూడా జలమయం జరిగింది. ఈ ప్రాంతంలో చాలా నష్టమైతే జరిగింది. దాదాపు ఈ ప్రాంతంలో ఒక 2-3 వేల ఇళ్ళు అయితే పూర్తిగా నీళ్ళలో మునిగిపోవడం జరిగింది 20 రోజుల పాటు. ప్రస్తుతం నేను ఉన్నటువంటి ప్రాంతమే ఈ బుడమేరు కాలువ. ఈ బుడమేరు కాలువ చూసుకోవచ్చు. వర్షాకాలం వస్తే ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఇదిగైతే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉందో ఏదన్నా సంఘటన జరిగినప్పుడే ప్రభుత్వాలు స్పందిస్తాయి తప్ప మామూలు ఎప్పుడు దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. గత ఏడాది ఇప్పటికీ రేపు సెప్టెంబర్ వస్తే ఈ 2వ సంవత్సరం అవుతుంది. బుడమేరు కాలువ వల్ల బుడమేరు కాలువ పొంగి ఆ వాటర్ అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలమయ్యాయి. నెల రోజుల పాటు నీళ్ళల్లో మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి విజువల్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ ప్రాంతం అంతా కూడా ఈ బుడమేరు కాలువ ఎంతో విశాలంగా ఉన్నటువంటి కాలువ ఇది. బుడమేరు కాలువ అనేది పైనుంచి వచ్చే చిన్న ఈ బుడమేరు అనేది పశ్చిమ కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల ఎగువ ప్రాంతాల నుంచి చిన్న వాగులుగా ప్రారంభమై తర్వాత ఒక ప్రధాన కాలువగా ప్రవహిస్తుంది. విజయవాడ తూర్పు భాగం నుండి ప్రవహిస్తూ గతంలో కొల్లేరు ప్రాంతం వైపు వెళ్లే సహజ జల మార్గంగా అయితే ఉండేది. 1964లో భారీ వరదలు రావడంతో విజయవాడ తీవ్రమైన నష్టం జరిగింది. ఆ తర్వాత మరలా వరద నియంత్రణ కోసం 1970లో వెలగలేరు ప్రాంతంలో రెగ్యులేటర్ అయితే నిర్మించింది రాష్ట్ర ప్రభుత్వం. మరలా 2005 మరోసారి బుడమేరు వరదలతో విజయవాడ అనేక ప్రాంతాల ముంపునకు గురయ్యాయి. దీంతో బుడమేరు నీటిని నగరానికి దూరంగా మళ్లించాలని పనులు అయితే చేపట్టారు. ఆనాడు పనులు చేపట్టిన తర్వాత అప్పుడున్నటువంటి కాలువలు చూస్తే చాలా వెడల్పుగా పెద్దగా అయితే ఉండేది. ఎంత పెద్ద వాటర్ వచ్చినా ఇబ్బంది లేకుండా అయితే ఉండేది. కాలక్రమేపీ విజయవాడలో ఊరు పెరగడంతో ప్రజలంతా కూడా ఇల్లు ఆక్రమణ రావడంతో వలసదారులంతా కూడా బుడమేరు కాలువ మీద ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇల్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రశాంతంగా విశాలంగా ఉన్నటువంటి కాలువ కాస్త ఒక కాలువ సైజు అయితే తగ్గిపోయింది. కాలువ సైజు తగ్గిపోవడంతో ఎప్పుడైనా వరద ప్రాంతాల్లో వర్షాకాలం వచ్చిన సమయంలో పైనుంచి ఏదైనా వరద వచ్చినప్పుడు ఒకేసారి వరద వస్తే మాత్రం ఆ వరద ప్రభావం తట్టుకునే పరిస్థితి లేగల ఈ కాలువపై వచ్చేస్తూ ఉన్నది. పైనటువంటి ఈ కాలువ ఏదైతే ఉందో కింద కాలువ సైజు తగ్గిపోవడంతో ఆక్రమణ పెరిగిపోవడంతో ఆ వాటర్ ఒక్కసారిగా ఇళ్ల మీద అయితే పడిపోయింది. గత ఏడాది జరిగినటువంటి పరిస్థితి ఇదే. గత ఏడాది జరిగినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజున ఈ యొక్క ముంపు ప్రాంతాలని చాలా చాకచక్యంగా రక్షించే ప్రయత్నం అయితే చేశారు. చాలామంది కూడా తగిన సమయంలో ఆహారం అందించడం కానీ నీరు అందించడం చాలా పనులు చాలా బాగా చేశారని చెప్పి ఆ రోజు ప్రజలు కూడా చెప్పారు. కొంతవరకు అయితే నష్టం అయితే కొంతమంది అయితే ఇబ్బంది పడ్డారు. మరికొంతమంది అయితే మాత్రం ఏదైతే ఉందో ఈ బుడమేరు కాలం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తి నష్టం అయింది, ప్రాణ నష్టం అయితే జరిగింది. అప్పుడున్నటువంటి పరిస్థితి దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధించి ఏదైతే ఉందో ఈ బుడమేరు కాలువకు సంబంధించి ఆక్రమణ తొలగిస్తామన్నారు. ప్రతి ఏడాది కూడా తూటి మండలం అయితే దీనికి సంబంధించి గుర్రపడి ఎక్కడ తొలగిస్తాము. ఎంతటి వారైనా సరే ఈ బుడమేరు కాలువల మీద ఆక్రమణ గురి చేస్తే కనుక ఇల్లున్నా సరే వాటిని తొలగిస్తాము, వారికి ప్రత్యామ్నాయంగా ఇల్లు ఇస్తామని చెప్పి అన్నారు. తర్వాత మళ్ళీ కాలక్రమేపీ సంవత్సరం అయిపోయింది. మరలా రేపు సెప్టెంబర్ వస్తే 2 ఏడాది అవుతుంది. మళ్ళీ సెప్టెంబర్ మాసం వస్తుంది, వర్షాకాలం మొదలవుతుంది. మళ్ళీ ఒకవేళ ఏదన్నా విపత్తు ఏదన్నా జరిగితే ఇప్పటికే పైనుంచి గోదావరి వాటర్లో ఫుల్గా రావడంతో పైనుంచి వాతావరణం వర్షాల ప్రభావం వల్ల బాగా తీవ్రతగా ఉంది. మరలా ఏదన్నా మన ప్రాంతానికి కనుక వర్షం వస్తే ఈ యొక్క బుడమేరు పరిస్థితి అని చెప్పి ప్రజలైతే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆక్రమణ అయితే కాలక్రమేపీ ఈ ఆక్రమణ అనేది పెరుగుతూనే ఉంది. వీటికి సంబంధించి పట్టించుకునే నాదు అయితే లేడు. దీనికి సంబంధించినటువంటి కార్పొరేషన్ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ ఇప్పుడు కూడా వీటిపై స్పందించట్లేదు. మన విజువల్లో చూసుకోవచ్చు. పైన అంతకుముందు ఆ పోల్స్తో కనపడేది అంతా ఇది కొత్తగా అయితే వేసింది. ఇలా ఈ రకంగా చూసుకుంటే ఎవరికారు ఈ బుడమేరు కాలం మీద ఆక్రమించకపోతే ఇల్లు వేసుకుంటా పోతే కాలువ సైజు అయితే తగ్గుతుంది. ఏదన్నా విపత్తు వచ్చిన సమయంలో ఒక్కసారిగా ఈ సైజు తగ్గడంతో ఒక్కసారిగా పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఊరి మీద అయితే పడుతుంది. ఆ ఊరి మీద పడటం వల్ల ఓన్లీ బుడమేరు ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు ఆల్మోస్ట్ 70% ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీళ్ళు అయితే మునిగిపోతుంది. మొన్న వచ్చినటువంటి ముంపులో దాదాపు 15 అడుగులు లోతైతే వచ్చింది లోతట్టు ప్రాంతాలు. మరికొన్ని ప్రాంతాలు అయితే 5 అడుగుల నుంచి 6 అడుగులు ముంపు అయితే ఏర్పడింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, సర్వస్వం కోల్పోయిన కుటుంబాలు అయితే ఉన్నాయి. ఆ రోజున ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇటువంటి విపత్తు రాకుండా 6 నెలల్లోనే పూర్తి చర్యలు చేపడతామని చెప్పి దాదాపు 150 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఆ రోజున నిమ్మల రామనాయుడు ఏదైతే ఉందో వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర దాదాపు 48 అవర్స్లో అక్కడే దగ్గర ఉండి రాత్రి పగలు అక్కడే ఉండే ఆయన అక్కడ రిటైనింగ్ వాల్ కట్టించి ఏర్పాటు అయితే చేశారు. దానికి సంబంధించి రిటైనింగ్ వాల్ కట్టారు తప్ప దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఈ బుడమేరు కాలువకు సంబంధించినటువంటి
సంబంధించినటువంటి ఆక్రమణ మాత్రం తొలగించడంలో ప్రభుత్వం ఎందుకో వెనకడిగేసి చెప్పాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ బుడమేరు కాలువకు సంబంధించినటువంటి గుర్రపు డెక్కను తొలగించాలి. దాంతోపాటుగా ఆక్రమణలు ఏదైతే ఉన్నాయో నివాసాలు కట్టుకున్నారో ఆక్రమణ తొలగించి పాత సైజులోనే ఈ యొక్క బుడమేరు కాలువని వెడల్పు చేస్తే ఎంత పెద్ద విపత్తు వచ్చినా, వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా బెజవాడకు కానీ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా ప్రశాంతంగా ఇదే కాలువలో కొల్లేరు వెళ్తుందని చెప్పి కూడా ప్రజలైతే కోరుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ ఆక్రమణ తొలగించి ఈ గుర్రపు డెక్కలు ఎప్పటికప్పుడు తొలగించాలని చెప్పి కూడా బెజవాడ వాసులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ చట్టితో రాజ్ కమల్, S4 మీడియా, విజయవాడ నుంచి.